టుడే క్లాస్లో రఫుల్ శారీ లెహెంగా ఎలా కట్ చేయాలో చూపిస్తాను. దానికోసం నేను ఇక్కడ 2 జార్జెట్ శారీ తీసుకున్నాను. ఫుల్ శారీ, ప్లెయిన్ శారీ తీసుకున్నాను. లైనింగ్ ఏమో 3 మీటర్స్ తీసుకున్నాను. లెహెంగా కోసం 3 మీటర్స్ అనేది క్రేప్ తీసుకున్నాను. ఓకేనా. ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ని 2 ఫోల్డ్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని జస్ట్ ఇలా ఓకే, జస్ట్ 1 2 అలా అంతే ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్నాక ఇది సెమీ అంబ్రెలా కట్ చేసుకోవాలి. సెమీ అంబ్రెలా కట్ చేయడానికి మనము స్కర్ట్ లెంత్, తర్వాత వేస్ట్ రౌండ్ ఎంత ఉందో చూసుకోవాలి. ఓకే, ఇక్కడ వేస్ట్ రౌండ్ వస్తుంది, కిందికి లెంత్ అనేది మనం మార్క్ చేసుకొని రౌండ్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు వేస్ట్ రౌండ్ ఎంత ఉందో దానికి 3.14 మెజర్మెంట్ డివైడెడ్ చేసుకొని మీరు ఇక్కడ రౌండ్గా మార్క్ చేసుకోండి. ఓకే, వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై 3.14 ఎంతైతే ఆన్సర్ వస్తుందో అది సర్కిల్ లాగా ఇక్కడ మార్క్ చేసుకోండి. తర్వాత అక్కడ లెంత్ అనేది మార్క్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను ఇది చూపించాను కదా, సెమీ సర్కిల్ కట్ చేయడం. లెంత్, తర్వాత లెంత్ దగ్గర నుంచి ఎంత వస్తుందో మొత్తానికి కలిపేసి రౌండ్గా మార్క్ చేసుకోండి. అక్కడ అయితే జాయింటింగ్ వస్తుంది మీకు. ఓకే, నేను ఫ్రాక్ కన్నీ మీరు కటింగ్ చేసి చూపించాను కదా, సేమ్ మెథడ్లో ఇక్కడ కటింగ్ చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు కట్ చేసుకున్నాక ఇక్కడ మనకి కొంచెం జాయింట్ వస్తుంది, అది కూడా లెంత్ చూసి మార్క్ చేసుకోండి. రౌండ్గా ఇట్లా మార్క్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోవాలి. ఇది కూడా కట్ చేసేసుకోండి. ఇప్పుడు సర్కిల్ కట్ చేసుకున్నాక ఇక్కడ వేస్ట్ రౌండ్ కూడా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని జాయింట్ అనేది ఇక్కడ స్టిచ్ చేసుకోండి. సర్కిల్ది జాయింట్ కరెక్ట్గా మిడ్ పాయింట్ నుంచి స్టిచ్ చేసుకుంటే మీకు నీట్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు 2 పీసెస్ ఉంటాయి కదా సర్కిల్ జాయింటింగ్ పీస్, అది ఫస్ట్ మిడ్లో స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు స్కర్ట్ పార్ట్లో ఎక్కడి నుంచి అయితే జాయిన్ చేయాలో ఆ నుంచి పెట్టుకొని ఇలా మిడ్ నుంచి పెట్టుకొని రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ జాయిన్ చేసుకోండి. సర్కిల్ కట్ చేసుకొని జాయిన్ చేసుకున్న తర్వాత 4 ఫోల్డ్ ఇలా చేసేసుకోండి. ఇది నేను ఆల్రెడీ మీకు చూపించాను, అందుకు నేను మళ్ళీ చూపించట్లేదు. ఓకే, ఇప్పుడు లెంత్ అనేది చూసుకోండి. లెంత్ చూసుకొని లెంత్ ఎక్కడ వస్తుందో మార్క్ చేసేసుకోండి. ఇక్కడ ఇలా కరెక్ట్గా లెంత్ ఎక్కడికి వస్తుందో కరెక్ట్గా చూసుకొని మార్క్ చేసేసుకోండి. మార్క్ చేసుకున్నాక కట్ చేసేసుకోవాలి. ఈ పీస్ ఎక్స్ట్రా ఉన్నది ఇక్కడ కట్ చేసేసుకోండి. అప్పుడు మీకు ఎక్కువ తక్కువ ఉన్న పీస్ అంతా నీట్గా కట్ అయిపోతుంది. ఇప్పుడు ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ నీట్గా ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్లో కూడా ఇలా సెమీ సర్కిల్ ఒకటి కట్ చేసేసుకోండి. లెంత్ లైనింగ్ కన్నా ఒక 2 or 3 ఇంచెస్ ఎక్కువ తీసుకోవాలి. ఓకే, మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ కన్నా 2 or 3 ఇంచెస్ ఎక్కువ తీసుకోండి లెంత్లో. ఓకేనా, ఎందుకంటే మనం కింద కనపడొద్దు కదా, మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ అంటే బయట కనిపించేటట్టు ఉంటే గలీజ్ ఉంటుంది. అందుకు లైనింగ్ కన్నా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక 2 to 3 ఇంచెస్ ఎక్కువ తీసుకోండి. తర్వాత ఇది పెట్టుకొని మీ లెంత్ ఎంత ఉందో చూసుకొని మార్క్ చేసుకోండి. కరెక్ట్గా మార్క్ చేసుకోండి. లైనింగ్ కన్నా 2 ఇంచెస్ ఎక్కువనే ఉండాలి.
చూసుకొని మార్క్ చేసుకున్నాక ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోండి. ఇది ఎక్స్ట్రా కనిపిస్తుంది, ఇవి కట్ చేసేస్తున్నాం. ఓకే, కట్ చేసి అయిపోయినాక మిగిలిన 2.5 మీటర్స్ ఉంది కదా, అది దుపట్టాకి పెట్టుకోండి. దుపట్టా రఫుల్ చేయడానికి కోసం 2.5 మీటర్స్ తీసేసుకోండి. చిన్న వాళ్ళు అయితే 2.5 కన్నా కొంచెం తక్కువ, ఒక 10 ఇంచెస్ అట్లా తక్కువ తీసుకొని కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం బాక్స్ లాగా ఫోల్డ్ చేసుకోండి. మిగిలిన ఫ్యాబ్రిక్ దుపట్టాకు సపరేట్ తీసి పెట్టుకున్నాక మిగిలిన ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని, ఇట్లా ఇంకొక ఫోల్డ్ చేసుకొని, ఇలా ఇంకొక ఫోల్డ్ చేసేసుకోండి. ఇట్లా ఎంత అవుతుందో అంత ఇలా ఫోల్డ్ చేసుకున్నాక లెంత్ అనేది ఇలా రౌండ్గా మార్క్ చేసుకోండి. ఇలా రౌండ్గా సర్కిల్ మార్క్ చేసుకోండి ఫస్ట్. తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూసుకోండి. ఓకే, 10 ఇంచ్ అట్లా ఉంది. ఆ 10 ఇంచెస్ని రౌండ్గా మార్క్ చేసుకోండి. 10 ఇంచ్ వస్తే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 3 ఇంచెస్ అనేది మార్క్ చేస్తున్నా. 3 ఇంచెస్కి ఇలా రౌండ్ మార్క్ చేసేస్తున్నా. కట్ చేసేసుకోవాలి. ఓకే, ఇది ఇప్పుడు 2.5 మీటర్స్లో నేను ఇది సర్కిల్ అనేది కట్ చేసేస్తున్నా. టోటల్ 2.5 ఇంచెస్ని ఇలా బాక్స్ లాగా ఫోల్డ్ చేసుకొని ఎన్ని సర్కిల్స్ వస్తుందో అన్ని సర్కిల్స్ ఇవి దుపట్టా కోసం మనము యూజ్ చేసుకుంటాం. అందుకు ఇంత చిన్న రఫుల్ సరిపోతుంది. మనం స్కర్ట్కి కట్ చేసుకునేటప్పుడు మనం ఇంకొక 2.5 మీటర్ ఉంటాయి కదా శారీలోనే, ఆ శారీలో పెద్ద పెద్ద సర్కిల్స్ అనేది మనం కట్ చేసుకోవాలి. ఇవి తీసి ఓపెన్ చేసి పెట్టి ఇక్కడ మిడ్లో ఒక కట్ చేసేసుకోండి. ఇలా ఓపెన్ చేసి ఇలా మొత్తం ఫ్యాబ్రిక్ ఇలా స్ట్రైట్గా ఒక కట్టేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ క్రాస్ పీసెస్ మనకి. ఇదంతా రఫుల్ మనము దుపట్టాకి అటాచ్ చేసేస్తాం. మొత్తం బాక్స్ లాగా అటాచ్ చేసేసుకోండి, స్టిచ్ చేసుకోండి. నేను జస్ట్ ఒక లేయరే స్టిచ్ చేస్తున్నాను. మీకు ఇంకా కావాలి అనుకుంటే మీరు ఇంకొక చీర తీసుకొని 2 or 3 లేయర్స్ కూడా మీరు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు దుపట్టాకి. ఇప్పుడు స్కర్ట్ పార్ట్కి లెంత్ ఎంత ఉందో చూసుకొని దానికి కింద ఒక లేయర్ పైన ఒక లేయర్ మిడ్ పాయింట్ తీసుకొని మీరు చేసుకోవచ్చు. అంటే 3 to 4 లేయర్ కూడా మీరు తీసుకోవచ్చు అన్నమాట. నేను దీంట్లో జస్ట్ 2 లేయర్స్ ఫుల్ సర్కిల్ తీసుకుంటున్నా. ఇట్లా లెంత్ మిడ్ పాయింట్ ఒక లేయర్, దాని తర్వాత దానికి కింద పార్ట్కి మన ఆ లైన్కి ఇంకొక మిడ్ పాయింట్ తీసుకొని కింద ఒక లేయర్ అనేది తీసుకొని 2 లేయర్స్ అటాచ్ చేస్తున్నా. మీకు కావాలంటే 3 or 4 లేయర్స్ కూడా మీరు అటాచ్ చేసుకోవచ్చు. మీకు ఎంత లుక్ కావాలో అది తీసుకోవచ్చు. నేను ఇప్పుడు శాంపుల్ ఒకటే చూపిస్తున్నా. ఓకే, ఈ సెమీ సర్కిల్ ఓపెన్ చేసి పెట్టుకొని మీరు నీట్గా ఫోల్డ్ చేసుకొని లెంత్ అనేది మీరు మార్క్ చేసుకొని రౌండ్గా మార్క్ చేసేసుకోండి. అప్పుడు మీకు దానిపైననే మార్కింగ్ పైననే మీరు స్టిచ్చింగ్ చేసుకుంటూ రావచ్చు, అటు ఇటు ఏం కాదు. దానివల్ల ఇక్కడ ఇలా మార్క్ చేసుకోండి. ఓకే, మార్క్ చేసి అయిపోయినాక స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎలా కట్ చేయాలో చూపిస్తాను సర్కిల్. ఇప్పుడు ఇది స్కర్ట్. ఓకే, స్కర్ట్కి ఇక్కడ ఒక మిడ్ పాయింట్ వస్తుంది, పైనుంచి కిందికి ఒక మిడ్ పాయింట్ ఇక్కడ వస్తుంది అనుకుందాం. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో దీనికి ఒక మిడ్ పాయింట్ తీసేసుకోండి. దీనికి ఇంకొక మిడ్ పాయింట్. మీరు 3 లేయర్స్ 2 లేయర్స్ తీసుకుంటే మీరు ఇలా మిడ్ పాయింట్ తీసుకొని ఈ లెంత్ ఎంత ఉందో చూసుకొని దీనికి ఒక లేయర్ కిందకి ఒక లేయర్ అనేది తీసుకొని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ లెంత్ ఎంత ఉందో దాన్ని బట్టి నేను కట్ చేసుకున్నా సర్కిల్. ఓకే, ఇప్పుడు ఈ రౌండ్ ఎంత ఉంది, ఈ లెంత్ ఎంత ఉందో ఈ రౌండ్ ఎంత ఉందో చూసుకోవాలి. మొత్తం రౌండ్ ఎంత ఉందో చూసుకొని డివైడెడ్ బై 6 చేసుకోవాలి. మొత్తం రౌండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి మనం వేస్ట్ రౌండ్ అక్కడ కింద మనం రౌండ్ మార్క్ చేసుకున్నాం కదా, అది డివైడెడ్ బై 6 చేసుకొని మార్క్ చేసుకోవాలి. మిగిలింది ఆ లెంత్ అని ఎంత ఉందో మిగిలిన లెంత్ ఎంత ఉందో అది ఇక్కడ మార్క్ చేసుకోవాలి. మనం నార్మల్గా స్కర్ట్ పార్ట్ ఎట్లా మార్కింగ్ చేస్తాం, సేమ్ ఆ కింద లేయర్ రౌండ్ ఎంత ఉందో చూసుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి అట్లా. ఓకే, ఇప్పుడు ఇది కట్ చేసేసుకోవాలి.
కింద స్కర్ట్లో మనం చాక్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ లెంత్ ఎంత ఉందో చూసుకొని రౌండ్గా దాని తర్వాత దాన్ని డివైడెడ్ బై 6 చేసుకోవాలి. 6 చేసుకుంటే మీకు డబల్ అంబ్రెల్లా వస్తుంది కదా, అట్లా మీరు 6 చేసుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇట్లా. అప్పుడు మీకు పెద్ద సర్కిల్ వస్తుంది, ఫ్లేర్ కూడా మీకు మంచిగా వస్తుంది. తర్వాత మిడ్లో కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్నాక ఇప్పుడు 2 లేయర్స్ వచ్చింది కదా, పైకి ఒకటి కిందికి ఒకటి మీరు జాయిన్ చేసుకోవచ్చు. దాని తర్వాత మిగిలిన పీస్ ఏదైతే ఉందో అది మీరు డిజైన్గా ఎక్కడ కావాలంటే అక్కడ అటాచ్ చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు పీకో చేసుకోండి. మొత్తం సర్కిల్ అంతా దుపట్టా సర్కిల్స్ అన్నీ మీరు పీకో చేసేసుకోండి. కింద మొత్తం పీకో చేసుకోవాలి. ఇలా నీట్గా పీకో చేసేసుకోండి. పీకో చేస్తేనే మీకు నీట్గా మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఫుల్ సర్కిల్స్, దుపట్టా సర్కిల్స్ అన్నీ పీకో చేసేసుకోండి. నేను ఇప్పుడు వీడియోలో ఎంత అవుతుంది సో పీకో చేయడం చూపిస్తే కొంచెం చూపిస్తున్నాను అంతే, మిగిలింది మీరు చేసేసుకోండి. ఓకే, మొత్తం ఇది పీకో చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ పీకో చేసేసాను కింద. ఓకే, దీని తర్వాత మనం ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ పైన అంతా మనం సర్కిల్ కట్ చేసి పెట్టుకున్నది ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. లెంత్ ఉన్న సర్కిల్స్ ఉన్నాయి కదా అవి అటాచ్ చేసుకోవాలి. మీరు 3 లేయర్స్ 2 లేయర్స్ మీకు ఎన్ని సర్కిల్ కావాలంటే అన్ని సర్కిల్ అటాచ్ చేసుకోవచ్చు. నేను మెయిన్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు పీకో చేసేసాను. మెయిన్ సర్కిల్ ఫ్యాబ్రిక్ ఉంది అది కూడా పీకో చేసేసాను. ఇప్పుడు అది ఎట్లా పెట్టాలో చూపిస్తా చూడండి. ఇప్పుడు ఈ లేయర్ ఒకటి కింద మనకు వస్తుంది. కింద మనం స్కర్ట్ కన్నా కొంచెం ఒక 1 ఇంచ్ గ్యాప్ వదిలేసి ఆ లేయర్ ఎంత వస్తుందో అక్కడికి మీరు ఒకటి అటాచ్ చేసేసుకోండి. లెంత్ చూసుకోండి. ఓకేనా, దాని తర్వాత ఇంకొక లేయర్ దీనికన్నా పైనకి ఇంకొక లేయర్ అటాచ్ చేసుకుంటే మీకు నీట్గా వస్తుంది. ఇప్పుడు మొత్తం అటాచ్ చేసుకోండి. మొత్తం జాయిన్ చేసుకోండి. వచ్చిందంతా మొత్తం జాయిన్ చేసుకొని పీకో చేసేసుకోండి లెంత్ అంతా. ఇప్పుడు ఈ లైన్ ఏదైతే ఉందో మనం మార్క్ చేసుకుంది ఆ లైన్ పైననే మనము ఇవి స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఆపోజిట్ సైడ్కి ఇలా 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 పెట్టుకుంటే ఇది ఇట్లా పెట్టేసి స్టిచ్ చేసుకుంటే మీకు రివర్స్ ఫోల్డ్ అయిపోతుంది, మీకు స్టిచ్చింగ్ అనేది కనపడదు. ఇలా పెట్టి లైన్ అంతా రౌండ్గా కుట్టేసుకోండి. ఇప్పుడు రౌండ్ అంతా కుట్టేశాను, 2 లేయర్స్ కుట్టేశాను. ఇంకా మిగిలిన ఫ్యాబ్రిక్ ఇలా క్రాస్గా పెట్టి స్టిచ్ చేస్తున్నాను. ఇలా క్రాస్గా పెట్టుకోండి ఫ్రంట్కి, అది అట్లానే మార్క్ చేసుకోండి. అక్కడ క్రాస్ పెట్టేసి ఏడికి అయితే మార్క్ వస్తుందో ఫ్రంట్లో అది మార్క్ చేసుకోండి. ఇలా సర్కిల్ లాగా మార్క్ చేసిన 2 లేయర్స్ కింద నేను అటాచ్ చేసేసాను ఆల్రెడీ. ఇప్పుడు ఇక్కడ ఇలా క్రాస్గా ఇలా మార్క్ చేసేస్తా. మార్క్ చేసుకొని దానిపైన ఇది కూడా స్టిచ్చింగ్ చేస్తున్నా. సైడ్లో పీకో చేసేసుకోండి. ఆ లెంత్ సైడ్లో మనం కట్ చేసిన పీస్ ఉంది కదా అదే పీకో చేసేసుకోండి. సైడ్ ఫినిషింగ్ అంతా పీకో చేసేసుకోండి. ఇవి 2 లేయర్స్ అటాచ్ చేసుకున్నాక ఇది నాకు మిగిలింది ఫ్యాబ్రిక్, ఇది కూడా ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇక్కడ నుంచి ఇక్కడ సర్కిల్గా పెట్టుకొని నేను మార్క్ చేసుకొని ఇది కుట్టేస్తున్నా. ఇప్పుడు ఇది ఎలా కుట్టాలో చూపిస్తా. సేమ్ సర్కిల్ మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్నాక ఇలా కుట్టేస్తే మీకు ఇలా లేయర్ అనేది వచ్చేసింది. ఇప్పుడు ఇది కుట్టి అయిపోయింది. ఓకే, సేమ్ ఇలాగే అటాచ్ చేసేసుకోండి. అటాచ్ చేసుకున్నాక ఈ సైడ్లో మనకి ఈ దుపట్టా ఫ్యాబ్రిక్ అన్నీ మనం పీస్ వచ్చింది కదా ఇవన్నీ మిడ్ జాయిన్ చేసేసుకోండి. అన్నీ జాయింట్ ఇలా పెట్టేసి జాయిన్ చేసేసుకోండి లెంత్గా. దాని తర్వాత మొత్తం రౌండ్గా దుపట్టాకి అటాచ్ చేసుకోవాలి. 1/2 ఇంచెస్ కుట్టి ఆ కుట్టిన దగ్గర వెనకాల మనకి ఉంటాయి కదా అది పీకో చేయకుండా మన ఓవర్లాకింగ్ చేయకుండా పీకోనే చేసేసుకోండి. మీకు కనపడదు కదా థ్రెడ్స్, నీట్గా ఇలా పెట్టేసి చేసేసుకోండి. థ్రెడ్స్ అని పోదు, కింద అంతా మీరు పీకో చేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుంది.
ఇలా నీట్గా అన్నీ జాయిన్ చేసేసుకోండి. ఆల్ పీసెస్ 5 to 6 పీసెస్ ఉంది కదా, ఆ పీసెస్ అన్నీ జాయిన్ చేసేసుకోండి. మిడల్లో ఒక స్టిచ్ కూడా వేసేసుకోండి స్ట్రాంగ్ కోసం. మొత్తం సర్కిల్ అంతా జాయిన్ చేసుకున్న తర్వాత దుపట్టాలో అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు దుపట్టా కోసం 2.5 మీటర్స్ సపరేట్ పెట్టుకున్నాం కదా, దానిపైన పెట్టుకొని రౌండ్గా కుట్టేసుకోండి. జాయింట్ చేసుకుంటూ రౌండ్గా బాక్స్ లాగా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా నీట్గా 1/2 ఇంచెస్కి కుట్టుకుంటూ వెళ్ళి దాని తర్వాత ఎడ్జ్లో ఓపెన్ చేసి ఎడ్జ్లో మీరు పీకో చేసేసుకోండి. నీట్గా ఉంటుంది. బాక్స్ లాగా ఎలా కుట్టాలి అనుకుంటే ఇప్పుడు పేపర్లో చూపిస్తా. ఇది పేపర్, ఇది దుపట్టా మొత్తం బాక్స్ మొత్తం పైకి అవసరం లేదు. ఇట్లా కింద ఈ లేయర్ పైన కూడా చేసుకోవచ్చు మీరు, ఫ్లేయర్ ఎక్కువ కావాలి అనుకుంటే. నేను జస్ట్ ఇలా పైన కాకుండా జస్ట్ బాక్స్ లాగా కింద బాక్స్ డబ్బాలాగా మాత్రమే స్టిచ్ చేస్తున్నా. పైన లేయర్కి నేను స్టిచ్ చేయట్లేదు, కిందికి చేస్తున్నా. ఈ పైనకి మనం నెక్ దగ్గరికి వచ్చే పోర్షన్కి నేను చేయట్లేదు, ఇవి రఫల్ అనేది పెట్టట్లేదు. మిగిలిన చోట అంతా నేను రౌండ్గా పెట్టేస్తున్నా రఫల్. ఓకే, ఇట్లా మీరు నెక్ పోర్షన్కి మీరు కావాలనుకుంటే లేస్ కూడా అటాచ్ చేసుకోవచ్చు అట్లా. ఓకే, ఇది దుపట్టా మొత్తం ఇలా లేయర్ పెట్టుకొని ఫినిష్ చేసేసేసిన. నెక్స్ట్ పార్ట్ చూడండి. ఓకే, మొత్తం దుపట్టా అయిపోయినాక మొత్తం పీకో చేసేసుకోండి.